ఆయన మనం కలుగు చేస్తున్నప్పుడట భయము ఆశ్చర్యం అట. అంతే కదండి. ఏమండి, శరీరములో తల్లి గర్భములో అండము అంటే అండము, తండ్రి నుంచి శుక్రకణము, తల్లి నుంచి విడుదలైన అండం, ఈ రెండు కూడా ఒక్కటైన తర్వాత ప్రారంభం అవుతుంది మనిషి దేహ నిర్మాణం. అది నీరు లాంటి పదార్థం అండి, తల్లి కడుపులో నీరు. ఏమండి, నీరు లాంటి కడుపులో నుంచి ఈ అవయవంలో ఎముకలు ఎలా ఉంటాయండి? చాలా గట్టిగా ఉంటాయి కదండి. ఎముకలు అంత గట్టిగా ఉంటాయి. నరములు చూడండి ఎంత సాగే గుణాన్ని కలిగి ఉంటాయి. ఒక్కొక్క అవయవం చూడండి దాని నిర్మాణం. ఇలా శరీరములో అవయవాలన్నిటినీ కూడా ఒక నీరు లాంటి పదార్థం నుంచి ఆయన చేయగలుగుతున్నాడు. అంటే ఎలా వస్తున్నాయి, ఎలా తయారవుతున్నాయి చెప్పండి. అలా తయారవడానికి గల కారణం ఏంటి? నా తల్లి గర్భమందు నన్ను నిర్మించినవాడు నీవే. ఆయన నిర్మిస్తున్నాడట.